పాశుపత సిద్ధనాథ సంప్రదాయం ఏం తెలియచేస్తుంది? మా సంప్రదాయం అంటే దట్ ఈస్ కాల్ ఇట్ ఇస్. ఈ సంప్రదాయం ఏదైతే సనాతన హిందూ ధర్మం ఉంది, హిందూ ధర్మం, హిందూ అనేది మనం పేరుతో పిలుస్తాం. కాకపోతే ఈ సనాతన సంస్కృతికి అనేది వాస్తవానికి ఏ పేరు లేదు. ఇప్పుడు సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, ఆయన ఏ ధర్మ పాటిస్తున్నాడు, చంద్రుడు ఏ ధర్మ పాటిస్తున్నారు, దానికి ఒక పేరు అనేది లేదు. ఇది సనాతనం అనేది. అలాగని ఈ సనాతనమైన సత్యం ఏదైతే ఉంది కదా, ఆ సత్యానికి ఒక కేంద్రం ఉంది. ఇప్పుడు గోరఖనాథ్ నుంచి తర్వాత ఈ నాథ్ సంప్రదాయం అనేది కంప్లీట్గా వచ్చింది. ఈరోజు అందరికీ తెలుసు. ఈ గోరఖనాథ్ ముందు ఏదైతే సంప్రదాయం ఉండే, గోరఖనాథ్ ఏ సంప్రదాయం నుంచి అయితే ఈ జగన్లో అందరికీ తీసుకువచ్చినారు. తర్వాత ఎన్నో సంప్రదాయాలు వచ్చినాయి, కానీ ఈ సంప్రదాయాలు ఏ సంప్రదాయానికి కేంద్రం నుంచి వచ్చిన ఆ కేంద్రమైన సంప్రదాయం అదే పాశుపత సిద్ధనాథ సంప్రదాయం. ఇప్పుడు ఒక సర్కిల్లో మీరు ఒక చుక్కేస్తారు, చుక్కల నుంచి అన్ని వైపులు ఎన్నో లైన్స్ వస్తాయి. అలా ఎన్నో సంప్రదాయాలు వచ్చింది, కానీ ఆ చుక్కల లోపల మీరు జూమ్ చేస్తే అది కూడా ఒక సర్కిల్ అయితే దాని లోపల కూడా ఒక చుక్క కలబడుతుంది. అయితే దాని లోపల ఏదైతే మూలం అనేది ఈ నవనాథులు ఫాలో చేసే నవనాథులు ఎవరైతే ఉన్నారో సృష్టిలో, అందులో ఆదినాథులు కూడా ఆదినాథులు కూడా ఉన్నారు. ఆ నవనాథులు ఈ గోరఖనాథులకి గురువు. గోరఖనాథ్ సాక్షాత్ శివస్వరూపమే. మళ్ళీ ఆ తత్వాన్ని అందరికి అందించుకోవడానికి మళ్ళీ నవనాథ స్వరూపం అనేది వేరే వచ్చిన తర్వాత, కానీ మూలమైన నవనాథులు ఎవరు, అది పాశుపత సిద్ధనాథ సంప్రదాయం అనమాట. అక్కడ ఆ ఒక్క కేంద్రం, అక్కడే మీకు నాకులీష్, అక్కడే ఎన్నో రకాలైన రహస్యాలు ఉన్నాయన్నమాట. ఆ రహస్యాలు సమాజానికి తెలియాలి, చాలా అవసరం అనమాట. ఈ అఘోర పంతం ఎక్కడి నుంచి వచ్చింది, నాథం, ఇవన్నీ ఆ ఒక్క దాని నుంచి ఇవన్నీ వచ్చినాయి. అదే మెయిన్ విత్తనం అనమాట. ఈ పాశుపత సిద్ధనాథ సంప్రదాయమే అన్ని సంప్రదాయాలకి మెయిన్గా విత్తనంగా ఉన్న సంప్రదాయం. దీనికి మూలం, అన్నిటికీ మూలం ఇదే, శివుడు లేకుండా ఏది సృష్టిలో ఆరంభం అవడానికి వీల్లేదు. శివ్ సే సబ్ కుచ్ హై. సత్యం శివం సుందరం, శివునే పరమ సత్యం, ఆయన నుంచి సకలం ఉంది. బాగుంది. సో ఈ పశుపత సిద్ధనాథ సంప్రదాయం మీరు అధ్యయనం చేయడానికి ఎంత సమయం పట్టింది? పాశుపత సిద్ధనాథ సంప్రదాయం ఇది అని దీని పేరని అందుకే లాస్ట్గా తెలిసింది. ఫస్ట్ అయితే నాకు నార్మల్గా సనాతన జ్ఞానం అనేది గురుగారు ఇస్తూ పోయినారు. ఆ సనాతన జ్ఞానాన్ని నేను ధారణ చేసుకుంటూ దానిపైన ప్రాక్టీస్ చేయడం. రెండు సూత్రాలు: అభ్యాస, వైరాగ్యం. నిరంతరంగా గురుగారు చెప్పింది అభ్యాసం చేయాలి, మిగతాది వేస్ట్, వైరాగ్యం వదులుతే పోవాలి. అలా చేస్తూ అది కూడా పరిపూర్ణ సంయమ్సే కథల సంయమ్ బోలేతో పేషెన్సీ, ఓపికతో చేస్తూ ఉండడమే సాధన అనమాట. ఈ సాధన చేసుకుంటూ నన్ను నేను కంప్లీట్గా మార్చుకొని ఈ ఒక దీంట్లో వచ్చిలా గురుగారు చెప్పిన ఒక ఎలా అల్కోలో ఆ రకంగా వీళ్ళు తయారు కాగలే. అప్పుడు చెప్పినారు ఇక్కడి నుంచి ఒక సంప్రదాయాన్ని స్టార్ట్ చేస్తావు చెప్పారు. ఈ ఆల్రెడీ ఈ సనాతనగా ఉంది సంప్రదాయం, కాకపోతే పబ్లిక్లో వెళ్ళి ఎన్నో సంప్రదాయాలు రావడం వల్ల అసలు మూలం వెళ్ళి గాయమైపోయింది. ఆ మూలాన్ని అందరు గుర్తించి దాని దగ్గర రావాలంటే ఒక సంప్రదాయం ఈ పేరు అదే గురుగారు పేరు చెప్పి తీసుకొచ్చారు. పాశుపత మతములది, ఆ పాశుపత మతాలకి ఇంకా నాథ్కి ఈ సిద్ధ సంప్రదాయానికి అన్నిటికీ ఒక కేంద్రం అదే పాశుపత సిద్ధనాథ సంప్రదాయం. అది లీ సంప్రదాయం. నేను నుంచి నువ్వు ఇలా పోయి సమాజాన్ని ఇట్లా మార్చుతావు అని చెప్పి నాకు ఆదేశం ఇచ్చినారు. ఆ రకంగా నేను ఈరోజు వరకు నడుస్తున్నా. సో మీ గురువు గారి గురించి చెప్పండి. మా గురుగారిది ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక చాలా అద్భుతమైన చిన్న కథ కూడా. చిన్న కూడా చెప్తే చిన్న కథ అయితే, పెద్దదైతే పెద్ద చెప్పొచ్చు. నేను నార్మల్గా 98 ఒక పీరియడ్కి ముందు ధ్యానం నార్మల్గా స్కూల్లో పోతుండే, కాలేజెస్లో పోతుండే, పొద్దుగా లేసి ధ్యానం చేస్తే ఒకరోజు ధ్యానంలో డీప్ మెడిటేషన్లో వెళ్ళిపోయినా. నేను 8 years ఏజ్ నుంచి ధ్యానం చేస్తున్నా తెలియకుండాలే. దానికి ధ్యానం అనేది కూడా తెలియదు నాకు. ఇలా కూర్చోళ్ళు కళ్ళు మూయడం ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు ఆస్ట్రోనాట్స్ అంటే చాలా ఇష్టం. మీకు చిన్నప్పుడు పిల్లలు బల్స్ ఎలా ఉంటాయి, ఆస్ట్రోనాట్స్ అంటే ఇష్టం అనమాట. నేను ఆరకే కళ్ళు మూసుకుంటే నక్షత్రాలు గ్రహాలు కలబడితే అబ్బాబా ఎంత బాగులేదు వెళ్ళిపోతుండే. అలాగలే వెళ్ళిపోతే ఒకసారి డెప్త్గా వెళ్ళిపోయి ఇలా ఇరుక్కుపోయినా లోపల. ఇక ఆకాశం నుంచి ఇలా ఆత్మ భూమిలో వస్తలేదు. అప్పుడు ఆ టైంలో ఒక ఓంకారం లాంటి ఒక శబ్దం అలా విలపడి, అందులోనే ఒక తేజస్వరూపంలో ఒక గురుగారు దర్శనమైంది. అంటే దానికి చాలా స్టోరీ ఉంది, చాలా డీటెయిల్గా కూడా ఎప్పుడైనా చెప్తాం. కాకపోతే గురుగారు దర్శనమైంది, మళ్ళీ గురుగారితో మాట్లాడడం స్టార్ట్ అయినా. తర్వాత ఇది నిజమా బ్రహ్మానా తెలుసుకోవడానికి కూడా ఎన్నో రకాలైన అప్పుడు ప్రయోగాలు నేను కూడా చేసినాను. ఇంకా గురుగారు కూడా నన్ను పరీక్షించినారు. నేను అన్నిట్లో నెగ్గినాను. ఇంకా అన్ని సత్యాలు తెలుసుకోవాలి. ప్రారంభ జన్మలో ఉన్న గురుగారి శిష్యులు వాళ్ళందరికీ కూడా కలిసి వెళ్ళాలి. ఈ రకంగా నడుచుకుంటూ ఈరోజు
నా సత్యాలు తెలుసుకోవాలి నేను ఉన్నాను. మళ్ళీ 2009లో గురుగారు ఇన్ని రోజులు ధ్యానంలో ఉన్న, జ్ఞానం ఇచ్చినది ఫాలో చేసుకుంటూ పోయిన తర్వాత కూడా 2009లో గురుగారి దర్శనం అనేది నాకు శ్రీశైలంలో జరిగింది. గురువు గారి దర్శనాన్ని శ్రీశైలంలో మీరు ఎలా చేసుకున్నారు? లేదు ఒకసారి అంటే ఇన్ని సంవత్సరాలు సాధన చేసుకున్న తర్వాత ఒకసారి గురుగారికి అడిగిలా అనమాట. హిమాలయాల్లో సాధన చేస్తున్నా గురుగారు నాకు మీ ప్రాక్టికల్ దర్శనం కావాలి, నేను ఉండలేకపోతున్నా, ఇప్పుడైతే ఎలా కంపల్సరీ శివుడు దర్శనం అయితే కావాలి, సాధన చేస్తున్నాను, ఆ మార్గం చెప్పినారు అని నడుస్తుంది. కానీ బట్ ఐ వాంట్ టు సీ, మీకు చూడాలని అంటే అప్పుడు గురుగారు, నేను ఇంకా నా ప్రార్థ జల్బలో ఉన్న ఒక గురుగారు ఇంకొక శిష్యుడు, ఆయన పేరు చిదానంద్, ఆయన మేము ఇద్దరం పోయినాం. కాకపోతే నాకు పర్మిషన్ ఉండే గురుగారిది, ఆయనకి లేకుండే. ఆ టైం అలా ఉండే. తర్వాత నాకు ఆ విషయం అర్థమైంది. అడవిలో పోతే ఒక దగ్గర ఒక సాధు శ్రీశైలం గుడి దగ్గర కలిసిండు. ఆయన నాకు ఇలా పోవని ఇషారా చేసిండు. ఆయన ఫస్ట్ అర్థం కాలే, చాలాగా ఛాయ్ తాగడానికి కూర్చుని, సరే అలా పోదాం పోయిలా. అలా పోతే వాళ్ళు అడవి లోపల వెళ్ళిపోతే వాళ్ళు అలా పోతూ ఉంటే అసలు ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది అడవిలో. నాకు తెలుస్తుంది దారి ఎక్కడ పోతుందో వెళ్ళి. కాకపోతే ఇలా 3 days వరకు అడవిలో బట్కాయించిన తర్వాత గురుగారు ఏమన్నారు, ఎక్కడైతే పై నుంచి చిలుకలు దోళ్ళలో పూలు ఉంటుంది, ఏ ప్లేస్లో అయితే పడేస్తే ఉంటుంది, ఆ ప్లేస్ వచ్చిందంటే అక్కడ నేను ఉన్నాను. అయితే అక్కడ ఆ పిట్టలు నోళ్ళు పువ్వులు ఆ కింద పడేస్తూనే ఉన్నాయి పిట్టలు. ఈ క్షేత్రం గురుగారు ఒక స్థానం అని తెలిసింది. ఆ తర్వాత ఒక చెట్టు ఆల్రెడీ అన్నారు గురు. ఆ చెట్టు పేరు ఏంటంటే జ్యోతి చంద్రిక. ఆ గురుగారు కూతురే ఆ టైంలో చెట్టు వెళ్ళిపోయేది. అదే ఒక గుహ. ఇదే జ్యోతి చంద్రిక చెట్టు ఉండొచ్చు. ఒక ఆది వటం అనమాట. అది వటంలో దానికి ఆది వట్ కూడా అంటారు. చాలా విశాలంగా ఉంది అటువంటి వటం. ఆ వటం లోపల చీకట్లాగా ఉంది, లోపల వెళ్ళిపోయేలా. దాని లోపల గుహ లోపల గురుగారు దర్శనం అయింది. అదొక అద్వితీయమైన అనుభూతి. అక్కడ నేను నార్మల్గా గురుగారితో పాటు ఆ గుహ లోపల ఓన్లీ 4 hours గడిపిలా, బయట జగన్లో 6 months అయిపోయింది. అటువంటి ఒక అద్భుతమైన జరిగింది సంఘటన. చాలా గొప్పగా జరిగింది మీ గురువు గారి దర్శనం. మీకు నిజంగా చెప్పాలని అంటే మీరు చెప్తూ ఉంటే మాకు ఒక తన్మయత్వం, మీరు చెప్తూ ఉంటే మేము కూడా అక్కడ మీ సంభాషణ జరుగుతున్న ప్రదేశంలో మేము ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తుంది అసలు. శివం. చాలా బాగుంది.